జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నా ప్రియమైన బిడ్డ కోసం నేను అందిస్తున్న చిరు కానుక ఇది. నీకోసంగా నీకైన వారు ఒకరు వస్తున్నారమ్మా. అది ఎవరో తెలుసుకోవాలి అంటే ఈ క్షణమే ఈ దుర్గమ్మ చెప్పే ఈ వాక్కును విను తల్లి. నేను చెప్పేది నిజం. నువ్వు నా ప్రియమైన బిడ్డవు. అందుకే నీకు మంచి శుభవార్తను నేను ఇవ్వాలి, తెలియజేయాలనుకుంటున్నాను. చిరు కానుక. వారు ఎవరు, ఎందుకు వస్తున్నారు అని నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా. ఈరోజు ఈ దుర్గమ్మ నీకు ఒక వాక్కును తెచ్చాను. నీ బాధను తీర్చడానికి మందులా పనిచేస్తుంది. కాబట్టి చివరి వరకు విను, సంతోషిస్తావు. ఎన్నో రోజుల నీ దిగులు నీ జీవితాన్ని, నీ మనసును ఎంతో కష్టపెట్టింది కదా. నీ జీవితాన్ని ఇక నీకు అప్పగించబోతున్నాను. నన్నే నమ్ముకున్నావు కదా, అందుకే నీ ఆనందమైన జీవితం నీకు శాశ్వతంగా ఇద్దామనే వచ్చేశాను. ఎందుకమ్మా నాకు ఇంత బాధను మిగిల్చావు అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా. నమ్మకం పోతుంది దుర్గమ్మ. అన్ని సమయాలు ఇది ఒక బలాన్ని నాకు కోల్పోయేలా చేస్తుంది అని నాతో ఆవేదన పడుతున్నావు కదా. సరే బిడ్డ, అన్ని సమయంలో నీకు ఒక బలాన్ని ఇచ్చే ఒక చిరు కానుకను, వరాన్ని నీకు నేను ఇవ్వబోతున్నాను. నీకు బలంగా ఎప్పుడూ నీ దగ్గర ఉంటాను. సంతోషకరమైన వార్తలు అందజేస్తాను. ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో, ఎవరి కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, వాళ్ళు నీ దగ్గరికి చేరబోతున్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎవరు అని తప్పకుండా నువ్వు తెలుసుకో అమ్మా. నేను చెబుతాను. జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు కదా. జీవితమే ఆ వ్యక్తి అనుకొని బ్రతికావు, ఆనందించావు. మరి ఆ జీవితం దూరమైందని ఏడ్చావు, బాధపడ్డావు. నిద్ర తిండి లేకుండా ఎంతగానో ఎదురు చూశావు. ఆ వ్యక్తి కోసం ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఈ దుర్గమ్మకు తెలియకుండా ఉంటుందా చెప్పు. నీ మనసులో బాధ, నీ జీవితంలో సంతోషంగా జరగాల్సిన విధి అనుకోని కారణాల వల్ల నీకు ఆ వ్యక్తికి బాధని కలిగించింది. ఈ కాలం, ఈ ప్రకృతి, కొన్ని పరిణామాలు ఇప్పుడు పూర్తిగా వాళ్ళు నిన్ను అర్థం చేసుకున్నారమ్మా. వాళ్ళకి జీవితం గురించి, నీ గురించి పూర్తిగా అర్థం చేసేలా బాధ్యత నేను తీసుకున్నాను. ఖచ్చితంగా మార్చి నీ దగ్గరికి రాబోతున్నారు. నీ ఎన్నో రోజుల కోరిక ఇప్పుడు తీరబోతుంది. అది ఎప్పుడమ్మా అని అంటున్నావు కదా. రానున్న అతి కొద్ది రోజుల్లోనే, అతి తక్కువ సమయంలోనే నీ సంతోషానికి ఆరంభం. ముహూర్తం పెట్టేశానమ్మా. ఆ రోజున నీకే తెలుస్తుంది నా దుర్గమ్మ చెప్పిన వాక్కు నిజమైంది అని. అప్పుడు నువ్వు సంతోషంగా నా దగ్గరికి వస్తావు. అందుకే నీకు ఈ సంతోషకరమైన వార్త ముందుగానే తెలియచేసి నీ బాధని దూరం చేయాలని నీ ముందుకు వచ్చాను. నిన్ను అర్థం చేసుకుని ఆ వ్యక్తి నీకు కావలసినట్లుగా మారి నీ వద్దకు చేరబోతున్నారు. ఇక కష్టం నుంచి వచ్చే కన్నీరు అస్సలు రానివ్వకమ్మా. ఆ కన్నీళ్లు ఆనంద కన్నీరుగా, ఆనంద బాష్పాలుగా మాత్రమే నువ్వు మార్చుకోవాలి. నాకు ఆనందం కల్పించాను అని చెప్పడానికి కష్టాల్ని మొదట కలిగించావు కదమ్మా అని నన్ను నువ్వు అనుకోవద్దు తల్లి. అపార్థం చేసుకోకు. ఏ బంధమైనా నీతో ఉన్నా లేకపోయినా నేను నీకు తోడుంటాను. ఈ యొక్క దుర్గమ్మ బంధం నీతోనే ఉంటుంది. ఎవరు నిన్ను వదిలేసినా నేను వదులుతానా చెప్పు? వదలను. నన్నే తలుచుకుంటూ, నన్నే స్మరిస్తూ, నా మీద భారం మోస్తున్న నిన్ను, నన్నే నమ్ముకున్న నా బిడ్డని ఎప్పుడూ కూడా వదిలిపెట్టను. ఇది నీకు పలుమార్లు చెప్పాను, చెబుతూ ఉన్నాను. కొన్ని రోజులుగా నమ్మకం అనేది నీకు తగ్గింది. తగ్గినా కూడా నేను నిన్ను వదులుతానా? లేదు. నేను నువ్వు కోరింది నీకు అందేలా చేస్తాను. నీకిష్టమైన వార్త నీ చెవులకు చేరేలా చేస్తాను. నీ కోరిక ఎలా తీరిందని అనుకుంటున్నావా? అయితే విను. నువ్వు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా తీరుస్తాను. అన్నీ గుర్తుపెట్టుకున్నాను. నువ్వు అడిగినవన్నీ జవిరి మరీ నీ చేతిలో పెడతాను. ఎప్పుడూ కూడా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఒట్టి చేతులతో వెళ్ళరమ్మా. కాబట్టి అతి త్వరలో నీకైనా నువ్వు కోరిన బంధం, ఆ వ్యక్తిని నీకు దగ్గర చేస్తాను. నీకు హెచ్చరికగా, అలానే నమ్మకం కుదిరేలా కొన్ని సంకేతాలను కూడా తెలుపుతాను. అంటే ఈసారి చేరిన బంధాన్ని అవమానించకు, అశ్రద్ధ చేసి దూరం చేసుకోవద్దమ్మా. జీవితంలో ఎవ్వరికీ చెప్పలేని కొన్ని విషయాలు ఓపికతో ఓర్చుకోవాలి. అతి కోపం, అలానే అతిగా బంధాన్ని ప్రేమించడం స్నేహితులను దూరం చేస్తాయి. కాబట్టి ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు. చేరిన బంధాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా దూరం చేసుకోకు. జరిగిపోయిన వాటిని మళ్ళీ తలుచుకోకు. కష్టమో నష్టమో కొంచెం దిగమింగావంటే నీ బంధం నీకు శాశ్వతంగా దగ్గరవుతుంది.
ఈ దుర్గమ్మని నువ్వు మర్చిపోయావా? నన్ను మర్చినా నేను నిన్ను మర్చిపోను. కాబట్టి ఎవ్వరిని ఎప్పుడూ కూడా దూరం పెట్టకు. ఎంతలేని అశ్రద్ధ చేసి మాటల ద్వారా అస్సలు దూరం చేసుకోకు. తరువాత ఆ బాధను భరించాల్సింది నువ్వే కదా. అందుకే నిదానంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా ఉండు. నీకైన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు. తప్పకుండా నీకు దగ్గర చేరతారు. దగ్గర చేర్చుకో. వాళ్ళు చెప్పేది విను. అర్థం చేసుకో. నీ కోపం వల్ల దురుసుగా మాట్లాడి వాళ్ళను బాధించేలా అస్సలు చేయకు. తరువాత నువ్వే పశ్చాత్తాపపడి బాధపడతావు. అలా చేయొద్దమ్మా. ఆలోచించు. ఓపిగ్గా ఉంటే నీ జీవితం నువ్వు సంతోషంగా జీవిస్తావు. బంధాలకు విలువ ఇచ్చి ఓపిగ్గా ఉన్న వాళ్ళని అనుసరించిపోవాలి. అనవసరంగా కోపం తెచ్చుకొని ఇలా నువ్వు వాళ్ళని వీళ్ళని అందరినీ కూడా దూరం చేసుకోవద్దు తల్లి. ఆలోచించకుండా దురుసుగా మాట్లాడుకు. చెప్తున్నాను కదమ్మా, ఈ దుర్గమ్మ చెప్పిన వాక్కు ఎప్పుడూ కూడా నీకోసమే తల్లి. నీకు మాత్రమే. నీకు ఇష్టమైన వాళ్ళు వస్తారు అని నమ్ము. తప్పకుండా నీ బంధంతో నువ్వు ఆనందంగా ఉంటావు. ఇక నిస్సంకోచంగా నీ బాధని పక్కన పెట్టి నీ చింతని దూరంగా విసిరిపడి ప్రశాంతంగా నిద్రించు, హాయిగా నవ్వు. ఈ దుర్గమ్మ ఆశీర్వాదంతో పాటు నీ బంధం తప్పక చేరి ఆనందవంతమైన జీవితాన్ని జీవిస్తావు. ఈ దుర్గమ్మ నీకు దగ్గరగా ఉండగా నీకు భయమెందుకు చెప్పు? ప్రశాంతంగా సంతోషంగా ఉండు. నేను నీకు ఎల్లవెల్లా కాపలాగా ఉంటాను, రక్షణ కవచంలా ఉంటాను. అస్సలు విడిచిపెట్టను. నీ బంధాన్ని నీకు దగ్గర చేసి నువ్వు సంతోషంగా ఉంటే ఆ సంతోషంలోనే నేను హాయిగా ఉంటాను. ఇక హాయిగా ఉండు బిడ్డ అని అమ్మవారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.